చంద్రబాబు పాలనపై ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం కార్యాలయంలో రాజ్యాంగేతర శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. సీఎంఓలో ఫైళ్లని లోకేష్ కనుసన్నలోనే కదులుతున్నాయని అన్నారు. ఎలాంటి అర్హతలు లేని వ్యక్తిని ఓఎస్డీగా నియమించారని అన్నారు. ఓఎస్డీ అభిష్ట నియామకం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అభిష్ట లోకేష్కు ఆత్మీయ స్నేహితుడన్న రఘువీర రాష్ట్రం ప్రైవేట్ కంపెనీలుగా మారిందని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఈ విధంగా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ పనిచేస్తూ ఉంటే రాజ్యాంగేతర శక్తులు సాక్షాత్తు సీఎం కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏమి? అభీష్ట ఎవరు? ఈ అభీష్ట నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారి సుపుత్రుడు, నారా లోకేష్ గారి ఆత్మీయ స్నేహితుడు. వారిద్దరి ఆత్మలు ఒకటే. పేరుకు ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవి ఉన్నాయి, కానీ ప్రతి ఫైలు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళే ప్రతి ఫైలు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీలా, ఇంకొకరా సీనియర్ ఐఏఎస్ అధికారులా ఈ అభీష్ట ద్వారానే వెళ్ళాలి. జైలుకు పోతాడో సాక్షాత్తు ఇక్కడనే ఉండి ఇటువంటి అక్రమాలకు ప్రోత్సహించినటువంటి వాడు, లేక అతన్ని నమ్ముకున్నటువంటి ఈ తెలుగు తమ్ముళ్ళు జైల్లోకి పోతారో లేదా అధికారులకు జైల్లోకి పోతారో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. తప్పకుండా వీళ్లకు శిక్ష పడక మానదు.